ఒకప్పుడు జీవితం చాలా స్లోగా ఉండేది. ఎందుకంటే టెక్నాలజీ పెద్దగా లేదు కాబట్టి. ఏ పని చేసినా ఎంతో కొంత వెయిటింగ్ తప్పేది కాదు. బ్యాంక్ దగ్గర క్యూ, షాపింగ్ దగ్గర క్యూ, బిల్లులు కట్టే చోట క్యూ. అందువల్ల మనిషి తన చుట్టూ ప్రపంచాన్ని కాస్తైనా చూసేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఫోన్లోంచే సగం పైగా పనులు పూర్తయిపోతున్నాయి. బ్యాంకింగ్, షాపింగ్, పేమెంట్స్ అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. అందుకే చుట్టూ ప్రపంచాన్ని మనం పట్టించుకోవడం లేదు. ఖాళీ దొరికిన టైంని వినోదానికి వాడుతున్నాం. కానీ అక్కడ కూడా స్పీడే. షార్ట్ వీడియోల్ని స్క్రోల్ చేస్తూ వేగంగా బతికేస్తున్నాం. అయితే ఇప్పుడు న్యాచురల్ క్యామ్, పీస్ క్యామ్, స్లిమ్ క్యామ్ లాంటి ట్రెండ్స్ ఊపందుకుంటున్నాయి. పెద్దగా కదలికలు లేని వీడియోల్ని చూడడం ఎక్కువైంది. టెక్నాలజీతో ప్రకృతికి చేరువవుతూ వర్చువల్ లైఫ్లోని రియల్ ఫీల్ పొందుతున్నారు జనం. ఇంటర్నెట్లో వివిధ దేశాల్లో జరిగే విషయాల్ని ఎప్పటికప్పుడు లైవ్ వెబ్ క్యామ్స్ ద్వారా చూడడం మంచి అనుభవమే. అయితే కెమెరాలో కదలిక ఉంటే మనిషి ప్రశాంతతని భంగపరుస్తుంది అంటారు ఎక్స్పర్ట్స్. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రపంచాన్ని కెమెరా కళ్ళతో చూడకూడదు. మన కళ్ళు మాత్రమే కెమెరాలుగా పనిచేయాలి. చుట్టూ ఉన్న విషయాల్ని నిదానంగా, స్థిమితంగా గమనించాలి. అందుకే ప్రశాంతత కోరుకునే వాళ్లు చూడాల్సినవి మూవింగ్ వెబ్ క్యామ్స్, రోలింగ్ వెబ్ క్యామ్స్ కాదు. ప్రపంచంలో ఎన్నో వింతలు, మనం చూడదగిన ప్రదేశాలు ఉండొచ్చు. కానీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే అది ఇది చూడటం కంటే ఒక్కచోటే స్థిరంగా ఉండి ప్రశాంతంగా ఒకే సీన్ని గమనించటం చాలా మంచిదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.